హాయ్ గైస్, ఈరోజు మీకు నేను ఒక కొత్త గేమ్ గురించి చెప్పబోతున్నా. ఆ గేమ్ పేరు ది గేమ్ ఆఫ్ లైఫ్. దిస్ ఈజ్ వెరీ ఫేమస్ గేమ్ ఫ్రమ్ అమెరికా. సో ఈరోజు మీకు అది నేను చూపిపోతున్నా. సో గైస్, గేమ్ పైన లిడ్ అయితే ఇలా ఉంది గైస్. ఇలా ఒక ఫ్యామిలీ ఈ గేమ్ ఆడుతున్నట్టు వచ్చింది. గేమ్ బోర్డ్ ఇలా ఉంటుంది. మా టీం మొత్తం కలిసి ఈ గేమ్ బోర్డ్ని కంప్లీట్గా సెట్ చేసినాం గైస్. ఇలా వస్తుంది గేమ్ బోర్డు. మనం ఈ స్టార్ట్ పాయింట్ నుంచి ఇలా మూవ్ అవుతూ ఇక్కడ దాకా రావాలి గైస్. ఈ పొజిషన్ అనేది లాస్ట్ పొజిషన్ ఇన్ దిస్ గేమ్. సో మనకి ఇక్కడ మనీ వస్తుంది అండ్ కార్ వస్తుంది గైస్. కార్స్ అండి, వీటిని పెగ్స్ అంటారు. ఇటువంటి పెగ్స్ వస్తాయి గైస్. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు. అంటే ఇవేంటివంటే దీస్ రిప్రజెంట్ హ్యూమన్స్. దే రిప్రజెంట్ హ్యూమన్స్. ఈ పెగ్స్ అనేవి హ్యూమన్స్ని రిప్రజెంట్ చేస్తాయి గైస్. సో ఇట్లా పింక్ అంటే గర్ల్, బ్లూ అంటే బాయ్, మనకు నార్మల్గానే తెలుసు. సో స్టార్టింగ్ టైంలో ఈచ్ ప్లేయర్కి మనం ఒక్కొక్క కార్ ఇస్తాం గైస్. మేము సెట్ చేసి మీకు చూపిస్తాము. సో గైస్, మా ఇంట్లో కొంచెం వర్క్ అవుతుంది. సో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో కానీ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎంతమంది ప్లేయర్స్ ఉంటే అన్ని కార్స్ తీసుకోవాలి. అండ్ వాటి మీద అతను బాయ్ గర్ల్ అని ఒక్కొక్క పెగ్ పెట్టుకోవాలి. సో ఈచ్ ప్లేయర్కి 10,000 వస్తుంది. ద స్టార్టింగ్ ఒక 5,000 బిల్ అండ్ 1,000 బిల్స్ వస్తాయి గైస్. ఈచ్ ప్లేయర్ ఇద్దరు ప్లేయర్స్కి వస్తుంది. అండ్ ఈచ్ వన్ గెట్స్ అ స్పెషల్ కార్డ్. సో ఇట్లా సెట్ చేసుకోండి మీరు. ఈచ్ వన్ గెట్స్ ఎ స్పెషల్ కార్డ్. ఈ కార్డ్స్ యూజెస్ నేను ఇంకా ఫర్దర్గా చెప్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇక్కడ చదవాలి. స్టార్ట్ హియర్ విత్ 1,000 రూపీస్ అండ్ అ కార్. ఇఫ్ యూ వాంట్ కార్ ఇన్సూరెన్స్, విత్ 10,000. ఇఫ్ యూ వాంట్ అ కార్ ఇన్సూరెన్స్ పే 1,000 బిల్. 1,000 బిల్ ఇచ్చేసి మనము ఒక ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ ఆటోమొబైల్ ఇన్సూరెన్సెస్ కూడా మనకి ఆ ఏరియాలో యాక్సిడెంటెడ్ యూ నీడ్ అన్ ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ అనుకుంటూ వస్తుంది. అప్పుడు మనకి ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, స్టాక్ మార్కెట్ వస్తుంది గైస్. ఇక్కడ వస్తుంది స్టాక్ మార్కెట్. ప్రామిసరీ నోట్ అంటే ఇఫ్ అ పర్సన్ వాంట్స్ అ లోన్, హీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ బ్యాంక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రామిసరీ నోట్. అంటే అప్పుగా ఈ ప్రామిసరీ నోట్ తీసుకొని ఒక 20,000 లేదా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం స్టార్ట్ చేసినాము. మా తమ్ముడు నేను కలిసి ఒక్కొక్క ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. సో మీరు ఒకసారి సెట్టింగ్ చూసుకోండి. ఇక్కడ ఒక యూనివర్సిటీది హౌస్, ఇక్కడ హౌస్, ఇక్కడ చర్చ్, ఇక్కడ ఒక హౌస్, ఇక్కడ ఒక పెద్ద హౌస్, అండ్ ఇది ఒక ఫ్యాక్టరీ. ఇది మొత్తం మనకు ఒకటి ఈ సెట్లో వచ్చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ మనం స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఈ వీల్ని స్పిన్ చేయాలి. ఇది నాట్ కౌంట్, జస్ట్ స్పిన్ చేయాలి. ఇప్పుడు నాకు 3 వచ్చింది. తిప్పు. ఇప్పుడు నాకు 3 వచ్చింది. మా తమ్ముడు తిప్పుతున్నాడు. తిప్పు. మా తమ్ముడికి 2 వచ్చింది. సో హీ విల్ బి సెకండ్ అండ్ ఐ విల్ బి థర్డ్. అంటే తను ఫస్ట్ తిప్పుతాడు, నేను సెకండ్ తిప్పుతా. అట్లా ఇప్పుడు తిప్పు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు గేమ్. 3 1 ఎటు యూనివర్సిటీ 3 అంటే ఇటు మనకి యూనివర్సిటీ అంటే మనం డాక్టరు, జర్నలిస్ట్, లాయరు, టీచరు, ఫిజిస్ట్ అండ్ ఇవేవి కాకపోయినా జస్ట్ ఒక డిగ్రీతోటి మనకు శాలరీ అనేది వస్తుంది. ఇక్కడ అనుకోండి బిజినెస్ చూస్ చేసుకున్నట్టు మనం, అంటే వీ కెన్ డూ అవర్ ఓన్ బిజినెస్. సో ఒక్క నిమిషం నేను ఇలా పెడతాను, మీకు కంప్లీట్ బోర్డు కవర్ అవుతుంది. కనిపిస్తుందని అనుకుంటున్నా. సో తను 3 పెట్టి యూనివర్సిటీ సైడ్ వెళ్తున్నాడు. 1 2 3 ఇలా. ఇక్కడ ఏమొచ్చింది, కార్ రిపేర్, పే $2,000. $2,000 ఇచ్చేసేయాలి. సో తను ఇప్పుడు మనకి 2,000 బిల్ ఇచ్చేసిండు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, కార్కి రిపేర్ వచ్చింది. సో 2,000 రూపీస్ అన్నకి ఇచ్చేసిండు. సో 8 వచ్చింది. 1 2 3 4 5 6 7 8. సో మనము
ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటిది అంటే, ఇఫ్ వి ల్యాండ్ ఆన్ ఎల్లో దాని మీదకి వస్తే దాంట్లో ఉన్నది కంపల్సరీగా చేయాలి. రెడ్ది క్రాస్ అయినా చేయాల్సిందే, అది దానికి మనం ఏం చేయలేము. అండ్ ఇఫ్ యూ కమ్ ఆన్ వైట్ దాటారనుకోండి, మీ ఇష్టం, మీరు అది చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. అండ్ ఇక్కడ కొన్ని గోల్డెన్ వస్తాయి, రివెంజ్ ఫస్ట్ యూ అని. అంటే ఇప్పుడు మనం ఇది నెక్స్ట్ ఆ సెగ్మెంట్లోకి వచ్చాక చెప్తాను నేను. ఇక్కడ స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు ఇక్కడ ఏముంది, కలెక్ట్ 3000 స్కాలర్షిప్, అంటే నాకు 3000 రూపీస్ స్కాలర్షిప్ కింద గవర్నమెంట్ ఇచ్చింది. సో 3000 బిల్స్ తీసుకోవాలి. ఎంత రూపీస్? సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 5000 స్కూల్ ఫీజు కట్టాలి నేను. 3000, 2000, టోటల్లీ 5000 కట్టేసిన. ఇప్పుడు నేనున్న దాని మీదకి ఏంటిది, గ్యాంబ్లింగ్ లాస్ పే 2000 అని ఉంది. సో నేను ఇంకో 2000 కూడా కట్టేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర జస్ట్ ఒక్క బిల్లు, దట్ ఆఫ్ 5000, ఆటోమొబైల్ ఇన్సూరెన్స్, ఒక స్పెషల్ కార్డు ఉంది గైస్. నెక్స్ట్ సో ఇప్పుడు ఇది ఈ యారో అనేది ఉంది కదా, అది వీల్కి టచ్ కాకుండా చూసుకోవాలి గైస్. 8 1 2 3 4 5 6 7 8 మా లాయర్ సాలరీ 50,000. గో 4 స్పేస్ ఫార్వర్డ్ 4 స్పేసెస్ 1 2 3 4. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే పేడే అంటే వాళ్ళకి సాలరీ డే. సో మా తమ్ముడు లాయర్ సాలరీ 50,000 అని ఇచ్చాడు. 50,000 బిల్ ఒకటి తనకి ఇచ్చేస్తున్నా. అండ్ ఇక్కడ దారిలో ఈ స్కాలర్షిప్ ఫీజు అని ఉంది కదా, సో తనకి 3000 స్కాలర్షిప్ వస్తుంది, 5000 ఫీజు. సో తను ఇంకా బ్యాక్ 5000 మైనస్ 3000 వేస్తే బ్యాక్ తనే ఇంకా 2000 మనకి ఇవ్వాలి. సో ఐ హ్యావ్ కలెక్టెడ్ ఇట్. ఇప్పుడు నెక్స్ట్ నా టర్న్ గైస్. హోప్ డాక్టర్ గైస్. డాక్టర్ సాలరీ 1 స్పేస్ కదా, సారీ, డాక్టర్ సాలరీ నీకు కార్డు ఇచ్చిన కదా, $50,000. గో ఫార్వర్డ్ 6 స్పేసెస్ 1 2 3 4 5 6. నాకు కూడా ఒక కార్డు విత్ 50,000 సాలరీ. ఇట్లా మనం స్టార్ట్ చేయొచ్చు. సో మా తమ్ముడి కారు ఇప్పుడు మేము కొంచెం వీడియో పాజ్ చేసి ఆడేసినాము. మా తమ్ముడిది వైట్ది క్రాస్ అయింది. అందులో ఏముందంటే, ఇఫ్ వి పే 10,000 వీ కెన్ గెట్ అ లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. కొంచెం లోపలికి అయ్యాక పెద్ద పెద్ద బాంబులు వేలుస్తాడు. సో అందుకని ఇద్దరం కూడా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. సో మా తమ్ముడికి ఒక పేడే క్రాస్ అయింది కాబట్టి తనకు $50,000 కూడా వచ్చినాయి. ఈ సెగ్మెంట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మ్యారేజ్. సో ఈ మ్యారేజ్ది మనం క్రాస్ అవ్వడం. సో మీకు అది నేను చూపిస్తాను గైస్. సో మా తమ్ముడైతే ఇక్కడ మ్యారేజ్ క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. సో తనకేం గిఫ్ట్స్ రావు. ఒకవేళ డైరెక్ట్ మ్యారేజ్ మీద ల్యాండ్ అయితే కనుక గిఫ్ట్ వస్తుంది. ఒక పెగ్ పెడతాము, ఫీమేల్ పెగ్. మళ్ళీ టర్న్ చేయాలి హనీమూన్ కోసం. హనీమూన్ టర్న్ అని ఇందులో ఉంటుంది. ఆ హనీమూన్ టర్న్ కోసం మళ్ళీ టర్న్ చేశాడు. 1 వచ్చింది. కార్ యాక్సిడెంట్, పే 12,000 ఇఫ్ నాట్ ఇన్షూర్. చెప్పాను కదా ఇది తీసుకోవడం మంచిదే అని. సో ఇక్కడ తనకు ఆటోమొబైల్ ఇన్సూరెన్స్ ఉంది కనుక హీ గాట్ సేవ్డ్ ఫ్రమ్ దట్ యాక్సిడెంట్. సో ఇప్పుడు నా టర్న్ గైస్, నేను తిప్పబోతున్నా. సో గైస్ నాకు 3 పడింది. 1 2 3 సారీ, ఇది ఆల్రెడీ దీని మీద 1,20,000 కలెక్ట్ చేసుకోమని ఉంది, నేను కూడా చూసుకోలేదు. సో 1,20,000 బిల్ తీసుకున్నాను గైస్ నేను ఇప్పుడు. అండ్ డైరెక్ట్ మ్యారేజ్ మీదకి ల్యాండ్ అయినందుకు మా అంటే అదర్ ప్లేయర్స్ అందరూ కలిసి నాకు 1,000 రూపీస్ ఇవ్వాలి యాజ్ ఎ గిఫ్ట్. సో మా తమ్ముడి దగ్గర చేంజ్ లేదట, మనం బ్యాంక్లో పెట్టేసి 4,000 తనకి ఇచ్చేసి 1,000 మనం తీసుకుందాం. 1 ఇది నాది, 1 2 3 ఇంకో 1,000 వస్తుంది. ఇలా మనం ఆడాలి గైస్. సో ఇప్పుడు నాది హనీమూన్ టర్న్ ఉంది కాబట్టి అది తిప్పుతున్నాను నేను. 6 1 2 3 4 5 6. బై హౌస్, పే 60,000. ఇదిగోండి పెట్టేస్తున్నా. 60,000 నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ 20,000 నోట్స్ కింద. సో ఐ పేడ్ 60,000 బ్యాక్ గైస్ టు ఇట్.
సో గైస్ నా కార్ ఇప్పుడు ఒక లార్జర్ నెంబర్ పడి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏమైనా ఉందంటే కలెక్ట్ 20,000 లక్కీ డే కింద కలెక్ట్ 20,000 కీప్ ఇట్ ఆర్ ట్రై ఫర్ 3 lakhs. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ 3 lakhs. ఈ 3 lakhs ఎట్లా వస్తాయి అంటే మనకి వాడు ఒక స్ట్రిప్ ఇస్తాడు, ఇలాంటి నెంబర్ స్ట్రిప్. ఇక్కడ మనకి 1 to 10 దాకా నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 1 to 10 వరకు నెంబర్స్ ఉంటాయి. ఇదిగోండి మీరు చూస్తున్నట్టయితే 1 to 10 దాకా నెంబర్స్ ఉన్నాయా. సో మనకి 20,000 వచ్చాయి కదా, మనం 10,000 నోట్స్ కింద తీసుకోవాలి. వీటిని ఒక 10,000 నోట్స్ తీసుకొని వీటి మీద పెట్టుకోవాలి. ఎన్ని 2 నెంబర్స్ మీద పెట్టాలి. సో ఇప్పుడు మళ్ళీ వీల్ని స్పిన్ చేయాలి. ఇప్పుడు నేను 3 and 7 మీద పెట్టినా, కానీ వీల్ స్పన్ అయింది 6. సో నాకు ఈ మనీ రాదు. ఆ 3 lakhs రాకపోగా ఈ మనీ కూడా పోతుంది. అప్పుడు ఈ వన్స్ అది అయిపోగానే మనం పక్కకు పెట్టేసుకోవచ్చు. సో గైస్ మా తమ్ముడికి అయితే 7 పడి డాటర్ ఈజ్ బోర్న్ కలెక్ట్ ప్రజెంట్స్ అంటే ఇక్కడికి వచ్చాడు ఆల్మోస్ట్. సో తన కార్ ఇక్కడ పెట్టేసి, డాటర్ అంటే పింక్ పెగ్ కదా గైస్. సో ఒక పింక్ పెగ్ని అయితే మనం ఇక్కడ ఇప్పుడు పెట్టేస్తున్నాము. అండ్ ఇప్పుడు మనకి ఇఫ్ కిడ్స్ ఆర్ బోర్న్ ఎంతమంది పిల్లలు పుడితే అన్ని 1000s ఇవ్వాలి. సో ఒక్క డాటర్ కాబట్టి ఐఎమ్ గివింగ్ హిమ్ 1000 rupees. సో గైస్ నాకైతే ఇప్పుడు 6 పడి రివెంజ్ స్యూ ఫర్ డ్యామేజెస్కి అయితే వచ్చాను. సో ఇక్కడ మనకి నేను ఈ సెగ్మెంట్లో చెప్తాను కదా రివెంజ్ స్యూ ఫర్ డ్యామేజెస్ అంటే. సో రివెంజ్ స్యూ ఫర్ డ్యామేజెస్ అంటే ఏంటిది అంటే, మనం ఒక ఆపోనెంట్, సపోజ్ నా ఎగ్జాంపుల్లో తమ్ముడిని తీసుకుందాం గైస్. నా ఆపోనెంట్ ఇప్పుడు మా తమ్ముడు. సో ఐ కెన్ కలెక్ట్ 2 lakhs ఫ్రమ్ హిమ్ ఆర్ తనని 15 steps బ్యాక్కి పంపిస్తా. చాయిస్ ఇస్ మైన్. ఐ విల్ గివ్ హిమ్ బోత్ ద ఆప్షన్స్. 2 ఆప్షన్స్ నేను తనకి చెప్తాను. 2 lakhs ఇస్తావా, 15 steps వెనకాలకి వెళ్తావా అని నేను 2 ఆప్షన్స్ అడుగుతాను. తను చూస్ చేసుకుంటాడు. దాన్ని బట్టి నేను యాక్ట్ చేస్తాను. సో మీరు ఇప్పుడు చూడండి. సో 2 lakhs ఇస్తావా, 15 steps బ్యాక్ పోతావా? నా దగ్గర చేంజ్ లేదు, సో నేను 15 steps బ్యాక్ వెళ్తా. ఓకే, 15 steps బ్యాక్కి వెళ్తాను. చూస్ చేసుకుండు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో మీరు ఒకటి అనుకుంటుండొచ్చు 15 steps బ్యాక్ వెళ్ళిండు కదా, ఆ పేడేస్ మళ్ళీ కలెక్ట్ అవుతాయి అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. తను సారీ నాది పెట్టుకున్నా. సో అయితే తను హీ అబ్సల్యూట్లీ కెనాట్ డూ ఇట్. హీ అబ్సల్యూట్లీ కెనాట్ డూ ఇట్. ఎందుకంటే తను ఇక్కడ దాకా వచ్చేసి అన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఛాన్స్ లేదు తనకి. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతాం. సో గైస్ నాకు ఇప్పుడు 5 పడింది. 5 లెక్క పెడదాం. 1 2 3 4 నేను ఇటు వెళ్తా 5. సో ఇక్కడ మధ్యలో వచ్చింది కొన్ని ట్యాక్సెస్ డ్యూ, పే హాఫ్ యువర్ సాలరీ. ట్యాక్సెస్ డ్యూ ఉందంట గైస్. సో ఐఎమ్ గివింగ్ 1 lakh అండ్ కలెక్టింగ్ ఒక 25,000 వెళ్ళిపోగా 75,000 నాకు రిటర్న్ వస్తాయి గైస్. అండ్ ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఈ వైట్ దాంట్లో చూసారా, ఇఫ్ యూ వాంట్ టు స్టాక్ పే 50,000. సో స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ గేమ్లో. మీరు ఈ బిల్ ఇస్తే 50,000 బిల్ ఇస్తే మీకు స్టాక్స్ ఇస్తాడు. స్టాక్స్ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను 1 second. ఇది స్టాక్ పేపర్ అండి. ఈ స్టాక్ మీ దగ్గర ఉంటే మీరు యూ కెన్ ప్లే ద మార్కెట్. సో ఇప్పుడు నాకు డైరెక్ట్లీ ప్లే ద మార్కెట్ అని వచ్చేది కదా. సో నేను మీకు చూపిస్తాను స్ట్రిప్ పైన. సో ఈ స్ట్రిప్ ఈ 2 segmentsకే యూజ్ అవుతుందండి. 1 is ఫర్ లక్కీ డే అండ్ ద సెకండ్ ఈజ్ ఫర్ ఇది ఏమంటారు మన స్టాక్స్ది. మనం దీని మీద 4 5 6 మీదనే పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద రూల్. నేను నచ్చిన 3 ఇటు మీద పెట్టుకుంటా అంటే కుదరదు. 4 5 6 ఈ 3 మీద పెట్టుకొని మీరు స్పిన్ చేయాలి వీల్. ఇప్పుడు 5 వచ్చింది. 5 వచ్చింది అనుకోండి, నో లాస్ నో గెయిన్. అదే మీకు 1 2 3 ఈ 3 ఒకటి వచ్చింది అనుకోండి, మీరు బ్యాంక్కి 60,000 కట్టాలి. 4 5 6 వస్తే మీరేం కట్టనవసరం లేదు, మీకేం రాదు కూడా.
7, 8, 9, 10 వస్తే మీకు 3 lakh rupees వస్తాయి. సో నాది పోయింది, కానీ మీ స్టాక్స్ ఎప్పుడు మీ దగ్గరనే ఉంటాయి గైస్. సో గైస్ మేము గేమ్ మొత్తం కొంచెం ఆపేసి ఆడాము. సో ఇది టోల్ బ్రిడ్జ్ అంటారు గైస్, దీన్ని టోల్ బ్రిడ్జ్. ఫస్ట్ ఎవరు దాటితే సెకండ్ దాటిన వాళ్ళ దగ్గర నుండి 1000 rupees కలెక్ట్ చేయాలి యాజ్ అ టోల్. శ్రితిక్, టోల్ 1000 rupees కట్టు. I'm giving a 1000 rupees note. ఇదిగోండి 1000 డాలర్స్, రూపీస్ కాదు డాలర్స్. $1000 నోట్ కలెక్ట్ చేశాను. సో ఇలా ఆడాలి. ఈ టోల్ బ్రిడ్జ్ ఫస్ట్ ఎవరు దాటితే హీ కెన్ కలెక్ట్ టోల్స్ ఫ్రమ్ ఆల్ ద ప్లేయర్స్. అండ్ నాకు ఇక్కడ చూడండి క్యాటిల్ ర్యాంచ్ అమ్మేస్తే 2 lakhs వచ్చాయి నాకు. సో ఇలా మనము ఈ హౌస్ దాకా ఆడాలి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది గేమ్. మేము ఎండింగ్ చూపిస్తాం మీకు. సో గైస్ డే ఆఫ్ రికాయింగ్ దగ్గర ఉంది. డే ఆఫ్ రికాయింగ్ అంటే మీ ఈచ్ చైల్డ్ దగ్గర నుంచి మీరు 24,000 కలెక్ట్ చేయాలి. నాకు ఒక కొడుకున్నాడు, సో నాకు ఒక 24,000 అలా వస్తాయి. 1, 2, 3, 4 ఇంకో 1000, 24,000 వస్తాయి. సో ఈ డే ఆఫ్ రికాయింగ్ అప్పుడు మీ పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళని పక్కకు తీసేసేయాలి, ఇందులో కలిపేసేయాలి. అండ్ యూ షుడ్ కలెక్ట్ 24,000. ఇప్పుడు తిప్పు శ్రుతిక్. 5 వచ్చింది. 1, 2, 3, 4, 5. ఇఫ్ యూ హ్యావ్ లైఫ్ ఇన్సూరెన్స్ కలెక్ట్ 2,40,000. లైఫ్ ఇన్సూరెన్స్ చూపి. I have a life insurance. యా హీ గాట్ 2,40,000 అబ్సల్యూట్లీ. అది పెట్టేయద్దు, తీసుకో. సో ఇప్పుడు నేను గెలవాలంటే 1, 2, 3, 4 పడాలి గైస్. 4. మే గాడ్ బ్లెస్ మీ. 9 కాదు, 3, 4 పడింది చూసావా. 4 గైస్. 1, 2, 3, 4. మిలేనియర్ రిటైర్ ఇన్ స్టైల్. ఇప్పుడు మా గేమ్ ఎండ్ అయిపోయింది, నేను విన్ అయినట్టు. అండ్ ఇక్కడ ఇంకోలా కూడా ఉంటుంది, హూ హ్యాస్ హైయెస్ట్ మనీ వాళ్ళు విన్ అయినట్టు. మేము ఇప్పుడు కౌంట్ చేసుకొని మీకు వాల్యూ మొత్తం చెప్తాం. సో నా దగ్గర వచ్చే వాల్యూ 3,15,000 వచ్చింది. అండ్ శ్రితిక్ దగ్గర 4,12,000 వచ్చింది గైస్. సో ఈ లెక్కలు ఇట్ ఈస్ అ డ్రా, ఎందుకంటే ఫస్ట్ రీచ్ అయ్యి ఎక్కువ కాస్ట్ ఆఫ్ మనీ ఉన్న వాళ్ళు యునానిమస్ విన్నర్ అన్నట్టు. ఒకవేళ ఒక అతను ఫస్ట్ రీచ్ అయ్యి ఒక అతని దగ్గర ఇంకో అతని దగ్గర ఎక్కువ మనీ ఉందనుకోండి, ఇట్ విల్ బి అ డ్రా మ్యాచ్. సో ఈ గేమ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ గేమ్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తా. ఇది అమెజాన్లో మనకి దొరుకుతుంది. దీని కాస్ట్ 1,600 వరకు పడుతుంది గైస్. ఇదిగోండి, ఇది మీకు కంప్లీట్ సెట్ వస్తుంది. మీరు ఒకసారి చూడొచ్చు, నేను కంప్లీట్గా వీడియో తీస్తున్నా. సో అదంతా మనీ ఆ సెటప్ వస్తుంది. ఇవి సపరేట్గా వస్తాయి, మీరు సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇఫ్ యూ లైక్ అవర్ explanation, please like, share and subscribe to our channel Daram